వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. 25 ఫిబ్రవరి 2024 రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, మనకు అందులో క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయా లేదంటే టఫ్గా వచ్చాయా అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ ప్రశ్నల సరళి అనేది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కనిపిస్తుందండి. లెవెల్ 2 క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తున్నాయి. మనం ఇప్పటి వరకు కూడా ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారంతా కూడా ఒక మూసలో ఉన్నాం. ఏంటంటే కేవలం డైరెక్ట్ క్వశ్చన్స్ వాటిని ప్రాక్టీస్ చేయడం, దాంతో కాస్త అదృష్టం కలిసి వస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం. కానీ ఇప్పుడు ఆ అదృష్టం అనేది మనల్ని కాపాడే పరిస్థితి లేదు అనేది ఈ క్వశ్చన్ పేపర్లను చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం కష్టపడితేనే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం, అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం అనేది అయితే సుస్పష్టంగా అర్థమైపోతుందండి. అంటే ఇటీవల నిర్వహించినటువంటి గతంలో నిర్వహించిన పోటీ పరీక్షలు కానివ్వండి, ఇప్పుడు గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ కానివ్వండి, అన్నింటిలో కూడా అగ్రభాగాన ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ అనేవి అయితే ఉన్నాయి. అంటే గత కొంతకాలంగా నేను మాత్రం కరెంట్ అఫైర్స్ విషయం, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించి లెవెల్ 2 క్వశ్చన్స్ అనేవి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందిస్తున్నాను. మరి అవి ఉపయోగపడతాయి. కేవలం కరెంట్ అఫైర్సే కాకుండా ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా లెవెల్ 2 క్వశ్చన్స్ అనేటివే ఎక్కువ అగ్రభాగాన్ని అవే ఆక్రమించడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా కేవలం మనం ఒక డైరెక్ట్ క్వశ్చన్స్ మీదనే ఆశలు పెట్టుకోకుండా అంతా అన్ని సబ్జెక్టులను కూడా లెవెల్ 2 క్వశ్చన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మాత్రమే పరిమితం కాదు, మన తెలంగాణలో నిర్వహించేటువంటి పరీక్షల్లో కూడా ఇదే ట్రెండ్ అనేది కనిపించింది. సరే, ఆ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ రద్దు అయ్యాయా ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే ఆ ఎగ్జామ్స్ యొక్క సరళి మాత్రం అదే విధంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు. మరి దీన్ని బట్టి చూస్తే ఇక ముందుకు నిర్వహించే పోటీ పరీక్షలు కూడా ఇదే మాదిరిగా ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి కానీ అనుమానం కానీ లేదు. ఖచ్చితంగా మనం లెవెల్ 2 క్వశ్చన్స్ మీదనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. 150 క్వశ్చన్లలో దాదాపు 80-85 క్వశ్చన్స్ అనేటివి, అంటే ఒక 65-70% అనేటివి మనకు లెవెల్ 2 క్వశ్చన్సే వచ్చాయి. అవి కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆ స్టేట్మెంట్లలో ఒక 3-4 స్టేట్మెంట్లు ఇవ్వడం, దాంట్లో సరైన స్టేట్మెంట్ ఏది అని గుర్తించండి అనే క్వశ్చన్స్ కానివ్వండి, లేదంటే సరికాని స్టేట్మెంట్లు ఏవి అడగడం కానివ్వండి, లేదంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి.